నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో కంపారిజన్ వీడియో చేస్తున్నా. దేనికంటే రెడ్మీ 9 పవర్ అండ్ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 అనమాట. సో రెండు కూడా సేమ్ ప్రైస్ కేటగిరీలో వస్తున్నాయి కాబట్టి ఫోన్ కంపారిజన్ వీడియో అయితే చేస్తున్నా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితేనేమో పేజ్ లైక్ చేయండి. సో ఫస్ట్ మీరు ఆన్ స్క్రీన్ మీద అయితే చాలా స్పెక్స్ చూసుకోవచ్చు. ఫస్ట్ డిస్ప్లేకి వెళ్ళిపోతాం. సో డిస్ప్లేకి వస్తారు కదా 6.53 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. రెజల్యూషన్ చూసుకుంటే 1080x2340 పిక్సెల్స్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. అదే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1లో చూసుకుంటే 6.61 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. 1080x2400 పిక్సెల్స్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. సో రెండు కూడా రెజల్యూషన్ కొంచెం సేమ్ ఉంది, కానీ మీకు మైక్రోమాక్స్ వచ్చేసరికేమో డిస్ప్లే కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. అంటే 0.15% ఎక్కువ డిస్ప్లే అనేది వస్తుంది. నెక్స్ట్ CPU చూసుకున్నాం. సో ప్రాసెసర్ చూసుకుంటే మీకు రెడ్మీకి వస్తారు కదా స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ వస్తుంది. 2 GHz స్పీడ్ మీద ఆక్టోకోర్ ప్రాసెసర్ అన్నమాట. అదే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1కి వచ్చారు కదేమో మీడియాటెక్ హీలియో G85 వస్తాం 1.8 GHz మీద ఆక్టోకోర్ ప్రాసెసర్ అన్నమాట. సో ఫస్ట్ రెండు ప్రాసెసర్లు కంపారిజన్ చేసుకుంటే 0.2 GHz కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉందన్నమాట రెడ్మీలోకి వస్తాక. ఇది 2 GHz కాబట్టి సో మీకు జస్ట్ ఒక 5% డిఫరెన్స్ కనిపిస్తుంది, ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో రెండు ప్రాసెసర్ కూడా సేమ్ ఈక్వల్గానే పనిచేస్తే మీరు బేసిక్గా మిడ్ లెవెల్ సెట్టింగ్స్లో గేమ్స్ ఆడుకోవచ్చు. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటేనేమో రెండు కూడా సేమ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్తో పాటు వస్తున్నాయి. 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు వస్తున్నాయి. రెండు ఫోన్స్ కూడా 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉన్నాయి. సో అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ ఈ వీడియోకి మాత్రం నేను 4GB ర్యామ్ 64GB వేరియంట్స్ తీసుకున్నాను, ఎందుకంటే బేస్ వేరియంట్ కోసం అనేసి. తర్వాత కెమెరా చూసుకుంటే రెడ్మీ 9 పవర్లో చూసుకుంటేనేమో క్వాడ్ కెమెరా సెటప్ ఉందన్నమాట. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అనమాట. నెక్స్ట్ సెల్ఫీకి వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వాళ్ళు ఇచ్చారు. అదే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1లో చూసుకుంటే ఇది కూడా సేమ్ క్వాడ్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా వచ్చింది. నెక్స్ట్ సెల్ఫీ చూసుకుంటే 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. సో ఇక్కడ రియర్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో రెండు ఫోన్స్లో కూడా సేమే ఉన్నాయి, కానీ సెల్ఫీ కెమెరాకి వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 మంచిగా పర్ఫామ్ చేసి మంచిగా ఇచ్చారన్నమాట. 60 మెగాపిక్సెల్ ఇచ్చారు, అది మేజర్ అడ్వాంటేజ్ అనమాట మైక్రోమాక్స్. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే రెడ్మీకి వచ్చేసరికి మీకు ఆబ్వియస్గా తెలిసింది MIUI వస్తుంది మీకు ఆండ్రాయిడ్ 10 బేస్ చేసుకొని. అదే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1లో వచ్చేసరికి అయితే ఇది స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తారు. వాళ్ళు కొంచెం చేంజెస్ చేశారు, కానీ అంతగా చేంజ్ ఏం చేయలేదు, జస్ట్ కొన్ని ట్విక్స్ చేసి స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత బ్యాటరీకి వచ్చేసరికి అయితేనేమో రెడ్మీ 9 పవర్లో మీకు 6000 mAh బ్యాటరీ వస్తుంది. 22.5 watts ఛార్జర్ మీకు కింద బాక్స్లోనే వస్తుంది. అదే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1కి వచ్చేసరికి అయితేనేమో మీకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. రివర్స్ ఛార్జింగ్ ఉంది అండ్ 18 watts ఛార్జర్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే 1000 mAh బ్యాటరీ అంటే మీకు దగ్గర హాఫ్ అన్ అవర్ 1 hour పెద్ద డిఫరెన్స్ వస్తుంది 1000 mAh బ్యాటరీ అంటే. సో అదొకటి కన్సిడర్ చేసుకోవచ్చు. తర్వాత ప్రైస్ చూసుకుంటే రెండు కూడా సేమ్ ప్రైస్ ఉన్నాయి. 11,000 రూపీస్కి రెండు కూడా ఫోన్స్ వస్తున్నాయి. ఇక్కడ మేజర్గా చూసేది ఏంటంటే రెండు కూడా ఫీచర్స్ బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా సేమ్ డిటో ప్రైస్ అనమాట. 10,999 అనమాట. 10,999 రూపీస్ ఉంది అంటే 1 రూపీ తక్కువ 11,000 అనమాట. సో మేజర్ డిఫరెన్సెస్ చూసుకుంటే మనకి ఫస్ట్ రెడ్మీలో మెయిన్ బెనిఫిట్ ఏడు వస్తుంది అంటే బ్యాటరీ మంచిగా ఇచ్చారన్నమాట. 1000 mAh బ్యాటరీ ఎక్కువ వచ్చింది. మిగతా అన్నీ కూడా సేమే ఉన్నాయి. కానీ మైక్రోమాక్స్కి వచ్చేసరికి అయితేనేమో ఫస్ట్ డిస్ప్లే ఎక్కువ ఉంది, డిస్ప్లే ఎక్కువ వస్తుంది మనకి. తర్వాత సెల్ఫీ కెమెరా మంచిగా వస్తుంది, స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ సేమ్ ప్రైస్ అనమాట. 5000 బ్యాటరీ తక్కువది. సో ఇవి మేజర్ అడ్వాంటేజెస్ మైక్రోమాక్స్లో. ఇక్కడ నేను ఒకటి కన్సిడర్ చేయడం మర్చిపోయి ఇంతకుముందు చెప్పడం ఏంటంటే ప్రాసెసర్ స్పీడ్ జస్ట్ 5% ఎక్కువ ఉంది. సో ఆబ్వియస్గా MIUI కాబట్టి మంచిగా ఉంది, కానీ దీనిలో యాడ్స్ బోల్ట్ పేర్స్ వస్తాయి కాబట్టి కొంచెం మన పర్ఫార్మెన్స్ తగ్గే ఛాన్స్ ఉంది అండ్ స్టోరేజ్ కూడా కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నా ఒపీనియన్ ఏంటంటే సో మేజర్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా.
సో మైక్రోమాక్స్ తీసుకోవడం అయితే నా బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. రీజన్ ఏంటంటే వీళ్ళు క్లియర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తారు. అండ్ ఫస్ట్ డిస్ప్లే ఎక్కువ వస్తుంది మీకు, అండ్ సెల్ఫీ కెమెరా మంచిగా ఉంది. బ్యాటరీ అండ్ ప్రాసెసర్ దగ్గరనే మీకు కొంచెం ఇష్యూస్ అవుతాయి. అంటే బ్యాటరీ కొంచెం 1000 mAh తక్కువ వస్తుంది, అండ్ ప్రాసెసర్ మీకు 5% పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. అంతే తప్పించి మిగతావి కూడా ఎక్కువ పరంగా మీకు డిస్ప్లే పరంగా చూసుకున్న, సెల్ఫీ కెమెరా పరంగా చూసుకున్నా కూడా, అండ్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఏదైతుందో స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అది మీకు మైక్రోమాక్స్లో మంచిగా వస్తుంది. ప్లస్ ఏంటంటే మీకు యాడ్స్ కానీ బోల్డ్ వేర్స్ కానీ ఏమి ఉండవు. సో క్లీన్ యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఈ రెండు కంపారిజన్లో నా చాయిస్ అయితేనేమో మైక్రోమాక్స్ ఇన్ 1B తీసుకోమనేసి. మీ ఒపీనియన్ ఏంది? మీరు కంపేర్ చేసుకొని కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు గైస్. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ రికమెండేషన్స్ కోసం. అండ్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.